హెబ్రోన్లో పెరిగాను కాబట్టి, ఆ భయంతో బ్రతికాను కాబట్టి నేను చెప్పగలను అది ధైర్యంగా. హెబ్రోను సహవాసంలో మాకు ఏంటంటే రక్షణ పోగొట్టుకుంటాం అనే దాని మీద ఓవర్ ఉపదేశం అన్నమాట, అతి. ఏమండి, ఇంకా నీ రక్షణ పోయి నువ్వు నరకానికి పోతావు అన్న కాన్సెప్ట్లో, భయపెట్టే కాన్సెప్ట్లో ఎంత ఎక్స్ట్రీమిటీకి వెళ్ళిపోతారంటే, నీకు ఒక పాప తలంపు వచ్చినా సరే జాగ్రత్త, నీ రక్షణ పోయినట్లే అంటారు. నేను రక్షణ పొందిన సంవత్సరం అంతా రక్షణానందమే లేకుండా బ్రతికాను. ఒక ఆనందంగా ఉండేది, సడన్గా ఏదో చెడు తలంపు వస్తే అయ్యి బాబోయ్ నా రక్షణ పోయిందిరా అనుకునేవాది. ఏం చేయాలి పాస్టర్ గారు అంటే, మళ్ళీ ఏడు, మళ్ళీ పశ్చాత్తాపం, మళ్ళీ కన్నీరు కార్చు. నీ హృదయం తేలికయ్యేంత వరకు నువ్వు అలాగ ప్రార్థనలో లేవద్దనేవారు. ఎక్కడ గొడవరా నాయన మరి. సరే, అది కడుక్కొని ఏడ్చి ఉపవాసం ఉండి మళ్ళీ వచ్చేదానికి మళ్ళీ ఏదో తలంపు. ఇలాగా నా రక్షణ ఆనందమే ఉండేది కాదు. బైబిల్ కాలేజీకి వెళ్ళాను, ఏడుస్తూ 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 ఉండేవాడిని. అందరూ నవ్వుకుంటూ సరదాగా ఆనందంగా ఉండేవారు. అతి పరిశుద్ధుడని పేరు పెట్టారు నాకు బైబిల్ కాలేజీలో. మాకు డానియల్ సార్ అని ఒక ఆయన ఉండేవాడు. ఏవాయ్ అంత ఏడుస్తున్నావేంది వాయ్, ఇంట్లో ఏమైనా ప్రాబ్లం అనేవా? ఏం లేదు సార్, ఆత్మీయ జీవితంలో ప్రాబ్లం, పరిశుద్ధతలో ఎదగలేకపోతున్నాయి, ఏవో తలంపులు వచ్చేస్తున్నాయి, చెడతావు. మరి అంత ఏడుస్తావు, అంత ఏడబాకు మరి ఓవర్గా అనేవాడు. భయంతో రక్షణానందానికి దూరం అయిపోయాను నేను. ఎక్కడో నేను పొరపాటుగా నా ఆలోచనలో తప్పు ఆలోచన బేటాయించుకున్నాను, అందువలనే నేను ఆనందించలేకపోతున్నా అని సంవత్సరాల తర్వాత నాకు అర్థమైంది. అనేక విషయములో మనమందరము తప్పిపోతున్నామని బైబిల్ చెబుతుంది. మనం పాపం లేని వారమని చెప్పుకుంటే మనల్ని మనమే మోసపుచ్చుకున్నాం. ఏమండి, ఇలా ఏవో కొన్ని తలంపులు, కొన్ని బలహీనతలు, లోపాలు ఉన్నంత మాత్రాన మన రక్షణలో ఆనందించలేకపోవడం అనేది ఎక్కడో మిస్టేక్ ఏమో అనిపించింది. తర్వాత దైవజనులు చేసిన ఒక ఉపదేశం ద్వారా క్రైస్తవ పరిశుద్ధత అంటే ఏంటి, మామూలు అబ్సల్యూట్ పరిశుద్ధత వేరు, క్రైస్తవ పరిశుద్ధత వేరు. క్రైస్తవ పరిశుద్ధత అంటే మనకి ఎన్ని పాపపు తలంపులు, తప్పుడు ఆలోచనలు వచ్చినా అవి మన అవయవాల ద్వారా క్రియారూపము దాల్చకుండా మనము కాపాడుకోవడమే క్రైస్తవ పరిశుద్ధత అని దైవజనుడు ఉపదేశం చేశాడు. ఒక్కసారిగా ప్రపంచం మారిపోయినట్లు అనిపించింది నాకు. ఇన్ని రోజులు దేవుల్లో నేను ఆనందించకుండా ఎంత అజ్ఞానంగా సమయాన్ని వృధా చేసుకున్నాను అనిపించింది. వచ్చే ప్రతి చెడు తలంపు నన్ను పాడు చేస్తున్నట్టుగా అనిపించేది. నేను పాడైపోయాను అని అనుకునేవాడిని, నా రక్షణ పోయింది అనుకునేవాడిని. దేవా రక్షణ పోగొట్టుకున్నాను తండ్రి అని ఏడ్చేవాడిని. అప్పుడు నాకు అర్థమైంది, ఈ తలంపులు అనేవి వస్తూనే ఉంటాయి కానీ ఆ తలంపులు మన క్రియారూపము దాల్చకుండా మనము కాపాడుకోవాలి. ఒకరు తిట్టాలని ఆలోచన వస్తుంది, ఏమండి, ఆ ఆలోచన నీ నోటి ద్వారా బయటికి రాకమునిపే లోపల నువ్వు సమాధి చేయగలగాలి. అది పరిశుద్ధత. ఒకడి మీద అసూయ, ద్వేషం ఉంటుంది మనస్సులో, అది ఒక నీచమైనటువంటి, దేవునికి అసహ్యమైన స్టేటస్ అది. ఏమండి, నా శరీరంలో ఒక అవయవము సంతోషిస్తూ అభివృద్ధి పొంది మేలు పొందితే నేను ఆనందించడానికి బదులుగా నేను అసూయ పడుతున్నానంటే నా అసలు శరీరంలో ఒక అవయవమేనా అని బాధపడాలి. ఇప్పుడు మన శరీరంలో అవయవాలు ఉన్నాయి. తలకి కిరీటం పెట్టారనుకోండి, కాలు, చెయ్యి, ఒళ్ళు, ప్రతి అవయవం కూడా ఆ ఘనతతో పాటు ఈ అవయవాలన్నీ కూడా ఆనందిస్తాయి. ఏమండి, తలకి కిరీటం పెట్టారా, ఏమండి, నన్ను ఎవడు పట్టించుకోవట్లేదు, ఈ తల ఎక్కడికైనా వెళ్ళాలంటే మోసేది నేనే అని కాళ్ళు నేను ఇక పని చేయను అని కూర్చున్నాయి అనుకోండి, ఈ తల శరీరం ఎక్కడికి కూడా వెళ్ళదు. తలకి కిరీటం పెట్టబడితే
అవయవాలన్నిటికీ కిరీటం పెట్టినట్లే ఈ కాలు చేయి కూడా నాకింత ఘనత కలిగిందని అవి కూడా ఈ అవయవంతో ఆనందిస్తాయి. ఇది సంఘము అనే శరీరములో దేవుడు కోరుకుంటున్న నిర్మాణము. ఎందుకంటే ఈ అవయవాలలో ప్రవహిస్తున్నది ఒకే రక్తము, ఒకే జీవము, ఒకే ఆత్మ. కాబట్టి అవయవాలన్నీ అలాగ ఆనందించాలి. కానీ దీనికి రివర్స్గా దేవుని సంఘంలో జరుగుతుంది. ఎవరినైనా ఒకరిని దేవుడు హెచ్చించి ఆశీర్వదిస్తే బయటికి సూపర్ సూపర్ అంటాం, కానీ లోపలెక్కడో మనసులో కుళ్ళు, అసూయ. ఏమండి, ఆడికి ఏటంటే అంత ఘనత, అంత ఈ మేలు ఎందుకు కలగాలి? దేవుడేటో పనికిరాని వాళ్ళందరికీ మేలు చేస్తాడు, నాలంటి వాళ్ళని అసలు పట్టించుకోడు. దేవుని మీద సనుగు, మనిషి మీద అసూయ. ఈ అసూయ అనే భావోద్రేకం కలగడమే పాపము. దాని క్రియల ద్వారా, మాటల ద్వారా బయట పెట్టడము అది భయంకరమైనటువంటి పాపం. రక్షణలో ఆనందించగోరేవాడు నీ మనస్సు, ఆలోచన ప్రపంచంలో ఉన్న ఈ బలహీనతలను, పాపములనేవి క్రియారూపము దాల్చకుండా నువ్వు కాపాడుకోగలగాలి. దట్ ఈజ్ అప్ టు అస్. అది మన జాగ్రత్త, మన చేయాల్సినటువంటి పని.